వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవ దేశ మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గడువు ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం అదనంగా కోరడం, మరో 6 నెలలు అదనంగా కోరడం, ప్రజెంట్ మరో 2 నెలలు కోరడంతో ఆ గడువు జూన్ 10తో ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్ గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ దళితులు మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతులు మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను ఎస్సీలుగా గుర్తించే విధంగా ఆర్టికల్ 1950లో ఏదైతుందో ఆర్డర్లో సవరణ తీసుకురావాలని చెప్పి కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటి నియమించబడ్డ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, సచార్ కమిషన్ మొదలుకుంటే జస్టిస్ రంగానేత్ కమిషన్, మిశ్రా కమిషన్ వరకు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిషన్లన్నీ, వివిధ రాష్ట్రాల్లో నియమించబడ్డ కమిషన్లన్నీ, కేరళలో 1965లోనే 55లో కేంద్రంలో కాలేకర్ కమిషన్ వేస్తే 65లోనే ఈ అంశం మీద కేంద్రంలో పిల్లై కమిషన్ వేసింది కేరళ ప్రభుత్వం. ఆ విధంగా ఒక రాష్ట్రంలో తమిళనాడులో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, కేంద్రంలో గాని ఎన్నో ప్రభుత్వాలు కమిషన్ వేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు వివిధ అంశాల మీద వేసిన కమిషన్లు అన్ని కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందే. వాళ్ళు మతం మారినా వాళ్ళ సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు, సమాజం వాళ్ళని చూసే చూపులో మార్పు రాలేదు, వాళ్ళ పట్ల వివక్షత పోలేదు, కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే 1950 ఉందో
దళితులు మతం